నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠ బహుళ ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వాసుదేవ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వాసుదేవ ద్వాదశి రోజు కృష్ణ పరమాత్మను ఆరాధన చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఈ వాసుదేవ ద్వాదశి రోజు గోపద్మ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ గోపద్మ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, గోశాల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈరోజు గోశాలలో బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గులు 33 వేయాలి. 33 అష్టదళ పద్మ ముగ్గులు గోశాలలో వేసి ఆ తర్వాత గోమాతకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోవుకు గ్రాసం తినిపించడం, గోవుకు ప్రదక్షిణలు చేయటం చేయాలి. దీన్నే గోపద్మ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి, కృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం ఇలాంటివి నివేదనగా సమర్పించాలి. అటుకులు నివేదన చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి నెమలి ఈకలు పూజలో ఉంచి ఆ తర్వాత ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కృష్ణుడిని పూజించే సమయంలో నీలం రంగు పుష్పాలతో శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి. అలాగే ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. వాసుదేవ ద్వాదశి గోపద్మ వ్రతం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఏ భాష వారైనా మనం గౌరవిస్తాం. అందుకే భారతదేశంలో భిన్న భాషలు ఉంటాయి, భిన్న ఆచార వ్యవహారాలు ఉంటాయి, భిన్న ఆహార విహారాలు ఉంటాయి. కానీ భారతీయ మాత్రం ఒక్కటిగానే కనబడుతుంది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. అందుకే కాశీకి వెళ్తాం, అక్కడ మన హిందీ తెలియకపోయినా, కాంచీకి వెళ్తాం తమిళం తెలియకపోయినా, వాళ్ళు తెలిగిపోయినా తిరుపతికి వస్తారు, శ్రీశైలానికి వస్తారు. అలాంటి ఈ కాంచీ క్షేత్రానికి ఒకవైపు దివ్యత్వమైనటువంటి అద్భుత మహిమలు చాలా ఉన్నాయి. దానికి తోడు చారిత్రకంగా దీనికున్న గొప్పతనం ఏంటంటే, ఇది విద్యాస్థానం. కాశీలో మహావిద్యలు ఉన్నాయి, వేదాది విద్యలు, శాస్త్ర విద్యలు, కాశీ పండితులు అని పేరు పొంది కాశీలో విద్యలు గొప్పతనం. అందుకే కాశీ పండితులండి అని గౌరవంలో ఉండేది. అంత విద్యాస్థానం కాశీనగరంలో. అలాగే కాశీలో అద్భుతమైన రాజ్యపాలన, అద్భుతమైన సంగీతం, అద్భుతమైన సంస్కృతి. బెనారస్ సంస్కృతిని ఇప్పటికీ అంటుంటారు ఇక్కడ, వారణాసి సంస్కృతి. ఇంకా కాశీలో పచ్చదనంగా సంస్కృతి ఉంది అంటే అది మన దేశం యొక్క సౌభాగ్యం, మహాత్ముల యొక్క తపస్సు. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆనాటి నుంచి కాశీ విద్యాస్థానం. ఎవరైనా వెళ్ళేదైనా చదువుకోవాలంటే కాశీకి వెళ్ళి చదువుకోవాలి. అయితే ఉత్తరాదిలో కాశీ ఎంత గొప్పదో, దక్షిణాదిలో కాంచీ అంత విద్యాస్థానం. ఇది ఇక్కడ, ఇది విద్యాస్థానం. ఆ రోజుల్లో ఎవరైనా గొప్ప గ్రంథాలు రాస్తే ఆ గ్రంథాలు కాంచీపురానికి పంపించేవారు. అక్కడున్న మహాపండితులు ఘటికాస్థానములు అని కాంచీపురంలో ఉండేవి. ఘటికాస్థానములు అంటే విద్యాస్థానములు, విద్యలు. ఆ ఘటికాస్థానాల్లో అనేక పండితులు ఉండేవారు, అనేక శాస్త్రాల్లో పండితులు. కళల్లోనూ వేదాది శాస్త్రాల్లోనూ అన్నిట్లోనూ విద్యల పండితులు ఉండేవారు. అని కాంచి విద్యల నగరం అనే ఘటికాస్థానాలు ఉండేవి. అక్కడికి పంపించేవారి గ్రంథాలని. ఈ గ్రంథాలు వారు పరిశీలించి ఇది శాస్త్రసమ్మతంగా ఉన్నాయి, గొప్పవే అని వారు ఆమోదముద్ర వేస్తే అప్పుడు ఆ పుస్తకాలకు గౌరవం వచ్చేది. అందుకే ఎవరు ఏ గ్రంథం రచించినా గ్రంథం పూర్తయ్యాక కాంచీపురానికి పంపేవారు కనుక కథ కంచికి మనం ఇంటికి అని సామెత వచ్చిందండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి, విద్యలన్నిటికీ ప్రధానమైనటువంటి కేంద్రం అక్కడ. ఎందుకంటే విద్యలకు మూలస్వరూపమైన అమ్మవారు అక్కడే ఉన్నారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని చెప్పబడుతున్న పరమేశ్వరుడు, సకల విద్యాధీశ్వరుడైన స్వామి అక్కడే వేంచేసి ఉన్నాడు. చిత్రం ఏంటంటే
కాంచీపురం సమన్వయ క్షేత్రం, సామరస్య క్షేత్రంగా కూడా మనం భావన చేయాలి. నిజానికి భారతదేశంలో ప్రతి క్షేత్రంలో కూడా మన శైవ క్షేత్రాలు అనుకున్న వాటిలో విష్ణు ప్రాధాన్యం ఉంటుంది, వైష్ణవ క్షేత్రంలో శైవ ప్రాధాన్యం ఉంటుంది. ఇది మనం తెలుసుకునే లక్షణం మనలో ఉండాలి, అదొక్కటే. అలాగే కాశీలో మనం చూస్తే అమ్మవారికి, విష్ణువుకి, శివుడికి కూడా ప్రాధాన్యం కనబడుతుంది. విశ్వనాథుడు ప్రధానంగా ఉంటూ బిందు మాధవుడు మొదలైన విష్ణు క్షేత్రాలు ఉన్నాయి, విశాలాక్షి మొదలైన శాక్తేయ రూపాలు ఉన్నాయి. మళ్ళీ అంతే అందం కాంచీపురంలో ఉంది చూడండి. అందుకే కాశీ, కాంచీ రెండిటికి ఉన్న అందం పేర్లలో దగ్గరతనం మాత్రమే కాకుండా ఒకటి ఉత్తరం, ఒకటి దక్షిణం, అంతేగాని శక్తి మాత్రం రెండు చోట్ల ఒకటే కనబడుతుంది మనకి ఇక్కడ. అలాంటి ఈ కాంచీపుర వైభవం గురించి చరిత్రలో చాలా అద్భుతాలు ఉన్నాయి, పురాణాల్లో చాలా చాలా అద్భుతాలు మనకు కనబడుతున్నాయి. అవి మనం ఇక్కడ చెప్పుకుంటూ అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఇవి వినడం చేతనే ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది కనుక మీరు నేను కలిసి ఒక సాధన చేసుకుంటూ ఉన్నామని భావిస్తూ మనస్సు కాంచీపుర కామాక్షి దేవి పాద సన్నిధి దగ్గర ఉన్నట్టుగా భావన చేస్తూ కామాక్షి ఉపాసనలో మనం ధన్యులు మెప్పుదాం. ఈ మహిమ మనకి పురాణాల్లో కనబడుతుంది, రెండు విషయాల్లో కనబడుతుంది. ఒకటి స్కాంద పురాణంలో కాంచీ మాహాత్మ్యం పెద్ద గ్రంథం ఉందండి, అంత గ్రంథం ఉంది స్కాంద పురాణంలో. శంకర సంహిత అనే భాగంలో స్కాంద పురాణంలో కనబడుతుంది కాంచీ మాహాత్మ్యం అనేది. అదేవిధంగా మార్కండేయ పురాణంలో విశేషంగా శ్రీ విద్యాఖండం ఒక భాగం ఉన్నది. ఆ శ్రీ విద్యాఖండంలో కామాక్షి విలాసము అనేటువంటి గ్రంథం కనబడుతుంది. అవి కొన్ని అధ్యాయాలు, అమ్మవారి దయ, వాటిలో ఉన్న సారం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు కాంచీ మహాత్మ్యం, ఇటు కామాక్షి విలాసం, రెండు గ్రంథాల్లోంచి తీసుకుంటూ అమ్మవారి మహిమని మనం గ్రహించాలి. అంతేకాదు కామాక్షీదేవిని తలంచుకుంటే చాలు ధన్యులమవుతాం, సామాన్యం కాదు. అందుకే లలితా శాస్త్రంలో అమ్మవారి పేరేమిటి? లలిత. అందుకు చెప్పడానికి ఏముందండి అని. కానీ లలితా శాస్త్రంలో అమ్మవారికి రహస్యనామాలు కొన్ని ఉన్నాయట, ఆవిడకి అసలు పేర్లు చెప్తున్నాడు. మీరు గమనించండి, లలితా శాస్త్రం అందరూ చదువుతారు కదా. అమ్మవారి చిదగ్ని కుండల నుంచి వచ్చిన తర్వాత ఆవిడని చూస్తూ నమస్కారం చేస్తారు దేవతలు. మొత్తం ఆవిడ స్వరూపం వర్ణిస్తారు. వర్ణించిన తర్వాత ఆవిడ పేరు ఎక్కడ పెట్టారో చూడండి, ఇక్కడ ఏమని పేరు పెట్టారో పరిశీలించండి. లలితాంబిక అనేది ఆఖరికి వస్తుంది పేరు, కానీ మొట్టమొదటి ఏమొస్తుందో చూడండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత అంటే జగత్తుని కన్న తల్లి, అంతే. తల్లి అనేది పేరు ఎలా అవుతుంది? సింహాసనేశ్వరి అంటే చక్కగా మహారాణిలా పాలిస్తూ ఉన్నావు. ఇవన్నీ ఆవిడ యొక్క లక్షణాలను చెప్తున్నాయి, కానీ ఆవిడ పేరు ఏదో ఉందన్నమాట. ఆ పేరు ఎక్కడొస్తుందో వెతుక్కోవాలి మనం. అమ్మవారు భండాసుర సంహారం చేయడానికై ఆవిర్భవించినప్పుడు ఆ రూపాన్ని వర్ణించారు. ఎలా ఉన్నదంటే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజాకురు విందమణి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రా దరికస్థల శోభిత ముఖచంద్ర కళంక మృగనాభిశేషిక. అలా వస్తూ వస్తూ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణిమణ మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి. ఇవన్నీ వర్ణనలండి, ఆ పేర్లన్నీ కూడా. అమ్మవారు అగ్నిగుండం నుంచి కనబడి వీళ్ళందరూ తపస్సుకి యజ్ఞానికి సంతోషించి అమ్మవారు ఆవిర్భవించి ఆ దేవతల్ని ఋషులను అనుగ్రహించడానికి అగ్నిహోత్రంలోంచి తనను తాను వ్యక్తం చేసుకుంది అమ్మవారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు చాలా గొప్ప సుదినం, జ్యేష్ఠ బహుళ ద్వాదశి, గోపద్మవ్రతం అనేటువంటిది ఈరోజు ఆచరిస్తాం. పశుపోషకులు, రైతులు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువును, గోవులను పూజ చేసేటువంటి గొప్ప సంస్కారవంతమైనటువంటి విధి విధానం. ఈ వ్రతాన్ని 4 నెలల పాటు ఆచరించాల్సి ఉంటుంది. వీలు పడని వారు ఈ కాలంలో గోవును పూజించినా కూడాను చాలా శుభం చేకూరుతుంది అని చెప్పే శాస్త్రం. కృష్ణ పరమాత్మను భక్తితో పూజించాలి. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం
కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కష్ణే చ ముక్తావళీం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అంటూ కృష్ణ పరమాత్మను ధ్యానం చేయటం వలన ఆ సర్వాంతర్యామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా కృష్ణుని నామాన్ని జపించినా చాలు. కృష్ణ అనేటువంటి పదంలో కష్టాలను తొలగించువాడు అని అర్థం. ఆ స్వామి లీల అద్వితీయమైందిగా ఉంటుంది కాబట్టి కృష్ణం వందే జగద్గురుం అన్నారు. ఆ పరమాత్మని కూడా మనం ధ్యానం చేయవలసినటువంటి సుదినం. ఒక పక్క గోవిందుడు గోపాలుడు కదా, ఆ గోవుల్ని పూజ చేయటం, మరొక పక్క కృష్ణ భగవాన్ని ఆరాధన చేయటం, ఈ రెండూ కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. చాలా మంది స్త్రీలు ఎక్కడైనా ఉంటే అటువంటి చోట ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు పురుషుడు. ఎందుకంటే ఏదో తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆ మాట తీరులో చిన్న తేడా వచ్చేస్తుంది. కానీ అమ్మ నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడ్డాడు. ఎందుకో తెలుసా? పొర్రపాటున నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో, తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు. అందుకని తాను మాట్లాడ్డమ్మా. ఈ రెండు చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు. అటువంటి భర్త దొరకడం నా అదృష్టం. ఒక భార్య మాట్లాడితే భర్త గురించి ఎలా ఉంటుంది, ఒక తండ్రి మాట్లాడితే కొడుకు గురించి ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక తమ్ముడు మాట్లాడితే ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక అన్న మాట్లాడితే దేనికి పొంగిపోతాడు, ఒక శిష్యుడి గురించి గురువు మాట్లాడితే దేనికి పొంగిపోతాడు. రాముడు అనుబంధములు అని సాలెపురుగు గూడు మధ్యలో సాలెపురుగు ఉండి చుట్టూ దారాలు అల్లినట్టు కేవలం రామచంద్రమూర్తి సంబంధములు అని రామాయణాన్ని పరిశీలనం చేశారనుకోండి, అసలు ఒక మనిషి ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. ఇలా బ్రతకడంలో మనం ఏం బ్రతుకుతున్నాం అసలు అని మనకి మనం పరిశీలనం చేసుకోవలసి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి నడవడి. రామాయణం ప్రవర్తనకి సంబంధించినటువంటి శాస్త్రం, వేదోపబృంహణం. అందుకే ఎక్కడైనా సరే ఎవరు ఎలా ప్రవర్తించారు అనేటటువంటి దాన్ని కించిత్ కూడా దాచకుండా మాట్లాడతారు. మాట్లాడడంలో గమ్మత్తు ఏమిటంటే ఇతను మంచి పని చేశాడు అని చెప్పరు, ఇతను చెడ్డ పని చేశాడు అని మహర్షి చెప్పరు. రాముడు అరణ్యకాండలో మంచి పుష్యమాసం నడుస్తోంది, విపరీతమైన చలి. ఆయన స్నానానికి వెళ్ళాడు. ఆయన స్నానం చేస్తున్నాడు నదీ తీరంలో అని చెప్పి వదిలియచ్చు మహర్షి. మహర్షి ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఒక ఏనుగు ముందు రోజు రాత్రి నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాన్ని తినేసింది. ఏదో కొన్ని దుంపల్లో నూనె ఎక్కువ ఉంటుంది కదండి, అటువంటి దుంపలేవో తింది. దానికి రాత్రి దాహం వేసింది. దాహం వేసి అది సాయంకాలాలు పెడతాయి నీళ్లు తాగడానికి. అది తెల్లవారుజామున వచ్చింది, దాహం ఆపుకోలేక వచ్చి అది నీళ్లు తాగాలి. ఎదురుగుండా నది ఉంది, అది తొండం పెడుతోంది, నీళ్లు లాగట్లేదు, తొండం తీసేస్తోంది. ఎందుకని అంటే నీళ్లు జిర్రున తొండంలోకి తీసుకోవడానికి చలి ఎలా ఉంది, అంత చల్లగా ఉన్నాయి నీళ్లు. అది తొండంలోకి లాగి నోట్లో పోసుకోవడానికి అమ్మో ఇంత చల్లటి నీళ్ళా అని పోసుకోవట్లేదు. దాహం వేస్తోంది కానీ తాగాలి, కానీ తాగట్లేదు. అది తొండం పెట్టి వదిలేస్తోంది, తొండం పెట్టి వదిలేస్తోంది. రాముడు స్నానం చేశాడు. ఏం చెప్పారు మహర్షి అంటే, ఆ కాలమునందు ఏం చెయ్యాలని శాస్త్రం చెప్పిందో రాముడు అది చేసేస్తాడు. అలానే ఎక్కడైనా చెప్పారా మహర్షి? అలా ఆయన ఏం కితాబులు ఇవ్వరు. కానీ ఎవరి నడవడి ఏమిటో, శాస్త్రానికి ఎవడు ఎంత కట్టుబడిపోతాడో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. ధర్మము అంటే పట్టుకున్నది ధర్మం,
తెలిసినది ధర్మం కాదు. అందుకే ఎందుకు సుందరకాండ అయింది అంటే సీతమ్మ 1000 టన్నుల ప్రశ్న ఒకటి వేసింది రావణాసురుని. ఇహ సంతో నవాసంతి సతోబా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. అసలు ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా? ఎక్కడుంది నీతో సమస్య అని అడిగింది. అయ్య బాబోయ్, ఎంత పెద్ద ప్రశ్న అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. తిథి ద్వాదశి ఉదయం 7:10 వరకు. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 4:07 వరకు. వర్జం రాత్రి 8:18 నుంచి 9:52 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుంచి 12:47 వరకు. అమృతకాలం రాత్రి 12:59 నుంచి 2:33 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టవర్గు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:30. నేటి విశేషం బుధవారం ప్రదోషం కలిసి వచ్చిన శుభ సందర్భంలో దక్షిణామూర్తికి సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో పెసలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే విద్యార్థులలో బుద్ధి కుశలత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగనే జాతకంలో బుధగ్రహ దోషాలు కానీ బుధ గోచార దోషాలు కానీ ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. 3 రోజుల ఉపవాసంతో కూడి ఉన్నటువంటి వట సావిత్రి వ్రతాన్ని ఇవాళ ప్రారంభించి అమావాస్య వరకు చేస్తారన్నమాట. వట సావిత్రి వ్రతం అని అన్నప్పుడు మనకు దగ్గరలో ఉండేటువంటి వనం, దాంట్లో వట వృక్షం, అక్కడ సావిత్రీదేవిని పూజ చేసుకోవడం. దీని ద్వారా వ్యక్తులలో ముఖ్యంగా అనుకూల్యత, అలాగనే సౌభాగ్యం మొదలైనవన్నీ కూడా సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. తల్లి అయినటువంటి గాంధారితో ఇలా అన్నాడు, తల్లి, ఇది అధర్మమో ధర్మమో నాకు తెలియదు. నేను ఎక్కడ భయపడి మాత్రం అలా చేశాను. అది ఆత్మరక్షణ కోసమే చేశాను, అది జ్ఞాపకం పెట్టుకోండి. నా తప్పును క్షమించు. నీ కుమారుడు మహాబలుడు, అతన్ని ధర్మయుద్ధంలో గెలవటం సాధ్యం కాదు. అందుకే అలా ఉపాయంగా పడగొట్టాను. నేను అలా ఎందుకు వర్తించవలసి వచ్చిందంటే, దుర్యోధనుడు గతంలో ధర్మరాజును అధర్మంగానే ఓడించాడు. మమ్మల్ని ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నాడు. అందువల్లే నేను కూడా అలా ప్రవర్తించవలసి వచ్చింది. నేను ధర్మంగానే చేశా. ఎందుకంటే ఆ యుద్ధ భూమిని వదిలి పైకి ఎగిరాడు.
యుద్ధభూమిని వదిలాడు. యుద్ధభూమిలో ఉన్నప్పుడు నేను అది చేస్తుంటే అధర్మం అయ్యేది. యుద్ధభూమిని వదిలాడు కాబట్టి గెరదాటి పోవటము, గెర నుంచి బయటికి పైకి వెళ్ళాడు. అందుకని నేను కొట్టాను. నేను ముఖానికి కొట్టాలనుకుంటే ఛాతికి కొట్టాలనుకున్నా, అది వెళ్ళి తొడ మీద పడింది. తల్లి, నీది కూడా ఒక జ్ఞాపకం చేసుకో. నేను విన్నాను, ఒక్క పర్యం దుర్యోధనుణ్ణి ఒకపారి చూడాలని చెప్పేసి నీ తపస్సంతా నీ కంటితో దారపోసి ఉక్కు శరీరం చేశావు, దుర్యోధనుడి శరీరం. మిగతా శరీరం అంతా ఎక్కడ కొట్టినా ఏమి బద్దలయ్యేది కాదు. తల మీద కొట్టినా బద్దలయ్యేది కాదు, ఛాతి మీద కొట్టినా బద్దలయ్యేది కాదు. ఎన్నో మాటలు ఇక్కడ కొట్టాడు గదతో, బద్దలయ్యేది కాదు. కానీ ఆ రోజు యుద్ధం అప్పుడు ఇంతవరకు తొడ కనపడుతూ ఉంది, వేసుకొట్టారు. దీంట్లో నీది కూడా ఉంది అనే విధంగా ఇది నిజమైన ధర్మం. ఇది జరిగింది ఇక్కడ. వ్యాసుడు ఇక్కడ మనకు చెప్పలేదు. ఆవిడ యొక్క కంటి దృష్టి మొత్తం దుర్యోధనుడి యొక్క శరీరం అంతా కూడా వజ్రకాయం అయిపోయింది. ఇక్కడ మాత్రం కాలేదు, ఎందుకంటే ఇక్కడ దృష్టి పడలేదు. అటు కౌరవ సైన్యంలో దుర్యోధనుడు ఒక్కడే మిగిలిన్నాడు. అతడు గదా యుద్ధంలో నన్ను చంపి రాజ్యాన్ని హరించకూడదని నేను అలా ప్రవర్తించాను. ఆనాడు నిండు సభలో ఋతుమతి అయి ఏకవస్త్రి అయి ఉన్న ద్రౌపదితో నీ కొడుకు ఎంత పెద్ద పెద్ద మాటలు అన్నాడో నీకంతా తెలుసు కదా, నువ్వు అక్కడ ఉన్నావు కదా. అలాంటి దుర్యోధనుడిని వధించకుండా ఈ భూమిని మేము పాలించలేము కదా, పరిపాలించేది ఎట్లా మేము అటువంటి దుష్టుడిని ఎంచుకొని? అందుకే అలా చేశానమ్మా. సభా మధ్యలో ద్రౌపదికి నీ కుమారుడు తన ఎడమ తొడను చూపించాడు. మాకెంతో బాధ కలిగింది, అందుకే ఎడమ తొడకే కొట్టా నేను. అలా చెడుగా ప్రవర్తించిన నీ కుమారుణ్ణి మేము అప్పుడే చంపాల్సి ఉంది, కానీ మేము చంపలేదు. చంపింటే బాగుండు. ధర్మరాజు ఆజ్ఞ కోసం, సమయం కోసమే వేచి చూశాం. ఆయన మమ్మల్ని వదులుతాయి కదా, అడవిలో మమ్మల్ని నిత్యము బాధించాడు. అందువల్ల నేను అలా చేశాను. యుద్ధంలో దుర్యోధనుడిని వధించి శత్రుత్వాన్ని తొలగించుకున్నాం. ఇప్పుడు ధర్మరాజు రాజ్యం పొందాడు, మాకు కోపం తొలగిపోయిందన్నాడు. అప్పుడు గాంధారి భీముడితో ఇలా అంది, నాయనా, నా కుమారుణ్ణి ఎందుకు చంపావో ఇంతగా చెబుతున్నావు. సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన తప్పులన్నీ దుర్యోధనుడు చేశాడు, ఒప్పుకుంటున్నా. మరి యుద్ధంలో వృషసేనుడు నకులుడి గుర్రాలను చంపిన సమయంలో నువ్వేం చేశావు గుర్తు చేసుకో. దుశ్శాసుడిని చంపి అతడి నెత్తురును త్రాగావు కదా, ఆ పని మంచిదేనా? దాన్ని సజ్జనులు మెచ్చుకుంటారా? దాన్ని మహాత్ములు నిందిస్తారు కదా. నువ్వు నీచులు చేసే పని నువ్వు చేశావు కదా, క్రూరకర్మ చేశావు కదా, అది యోగ్యమైన పని కాదు కదా అంది. అప్పుడు వీముడు ఇలా అన్నాడమ్మా, నిజం చెప్తున్నాను, నేను రక్తం త్రాగలేదు. ఆ నెత్తురు నా దంతాలను పెదవులను దాటిపోలేదు, లోపలికి పోలేదు. ఆ విషయము యముడికి కూడా తెలుసు, తర్వాత నాకు తెలుసు. రక్తంతో కేవలం నా చేతులు మాత్రమే తడిశాయి. ఆ రక్తాన్ని ఇట్లా పట్టుకొని ఊరికే ఇట్లా అన్నా అంత కింద కారిపోయింది అంతే. ఆ సమయంలో నకులుడి గుర్రాలు చనిపోయాయి. అప్పుడు దుశ్శాసనుడు సోదరులందరూ పరమోల్లాసంతో ఎగిసిపడుతున్నారు. వారిని భయపెట్టడానికే నేను అలా చేశాను. జూదం ఆడినప్పుడు ద్రౌపది తల వెంట్రుకలను లాగటం జరిగింది కదా, అప్పుడు కోపంతో నేను చేసిన ప్రతిజ్ఞ నా మనస్సులో ఉంది కదా. ఓ రాణి, నా ప్రతిజ్ఞ నెరవేర్చాలి, లేకపోతే నేను శాశ్వతంగా క్షత్రియ ధర్మానికి దూరమైపోతాను. కనుక గాంధారి మాత, నాలో దోషాన్ని శంకించకు, నన్ను సందేహించకు. గతంలో మేమేమి అపరాధాలు చేయలేదు కదా, అటువంటి మాపై నీ కుమారులే అకృత్యాలు చేశారు. అలాంటి నీ కుమారులను నివారించుకోకుండా ఇప్పుడు నాలో దోషాలను ఆరోపించడం ఏమైనా బాగుందా అన్నాడు. అప్పుడు గాంధారి ఇలా అంది, ఓ భీమా, నీకు ఓటమి లేదు సరే, కానీ ఈ వృద్ధుడి కుమారులను 100 మందిని ఎందుకు చంపావో చెప్పు. వీరిలో చిన్న తప్పులు చేసిన వారినైనా, చిన్న చిన్న తప్పులు చేసిన చంపకుండా ఉంటే బాగుండేది కదా. చిన్న చిన్న తప్పులు చేసిన కొంతమంది, వాళ్ళని వదిలేసి ఉంటే బాగుండు కదా. మేమిద్దరం వృద్ధులం కదా, అందులం కదా, రాజ్యాన్ని కోల్పోయాం కదా. ఈ స్థితిలో ఉన్న మాకు ఊతకర్రగా ఒక్క కుమారుడు కూడా లేడు కదా 100 మందిలో.
ఈ దృష్టితో ఆలోచించి ఉంటే బాగుండేది కదా నువ్వు. మా కోసం ఒక్కడిని కూడా ఎందుకు విడిచిపెట్టలేదు? ఓ భీమా, నువ్వు ధర్మాన్ని పాటిస్తూ ఒక్కరినైనా మిగిల్చి ఉంటే నాకింత దుఃఖం కలిగి ఉండేది కాదు అని గాంధారీదేవి పుత్రులు మనుముల మరణంతో ఎంతో బాధపడింది, ఎంతో కోపించింది. ఆ రాజెక్కడ అని ధర్మరాజును పిలిచింది. వెంటనే ధర్మరాజు వణుకుతూ వచ్చాడు అక్కడికి. చేతులు జోడించి గాంధారితో ఇలా అన్నాడు, తల్లి, నీ కుమారులను చంపిన క్రూరుణ్ణి నేనే. రాజులందరూ మరణించటానికి కారణమైన వాడును నేనే. నీ శాపానికి తగిన వాడును నేనే. తల్లి, నన్ను శపించు. నేను మిత్రద్రోహిని, అవివేకిని. మిత్రులను చంపుకున్నటువంటి నాకిప్పుడు జీవితంలో ప్రయోజనం లేదు. రాజ్యంతో కానీ ధనంతో కానీ ప్రయోజనం లేదు అని బాధపడ్డాడు. ఆ మాటలు విని గాంధారి ఏమీ మాట్లాడలేదు, దీర్ఘంగా నిట్టూర్చింది. ధర్మరాజు వంగి ఆమె పాదాలను తాకబోయాడు. అంగుల్యగ్రాణి దదృశే, అంగుల్యగ్రాణి దదృశే, దేవీ పట్టాంతరేణ స, దేవీ పట్టాంతరేణ స, తతస్స కునఖీభూతగ, తతస్స కునఖీభూతగ, దర్శనీయ నకో నృపగ, దర్శనీయ నకో నృపగ. అంతలో గాంధారీదేవి కళ్ళకు కట్టుకున్న గంతలో నుండి ధర్మరాజు వ్రేళ్ల కొనలను చూసింది. దాంతో ధర్మరాజు యొక్క అందమైన గోళ్ళు నల్లబడి మాడిపోయాయి. ధర్మరాజుది గోళ్ళు చాలా అందంగా ఉంటాయని చెప్తూ ఉంటారు, చాలా బాగా ఉంటాయి. మహారాజు కాబట్టి కొంచెం పొడవుగా గోళ్ళు ఉంటాయి. ఆ గోళ్ళు చాలా అందంగా మాణిక్యాల్లాగా ముత్యాల్లాగా ఉంటాయి. మహారాజు గోళ్ళు అంత సునీతిగా అంత అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఆ గోళ్ళు వివరణ కృష్ణుడికి కూడా లేదు అని చెప్పారు ధర్మరాయ్ గోళ్ళు. అటువంటి పద్యాలు నేను చదివాను. అంతగా అందమైనటువంటి ధర్మరాయ గోళ్ళు చిన్నగా ఆవిడ ఇంకా కళ్ళు కట్టుకొనే ఉంది, అట్లానే చూసిందట దగ్గర పెట్టుకొని. మసి మాడైపోయాయట, గోళ్ళు మాడిపోయాయట. ఆ స్థితిలో ఉన్న ధర్మరాజును చూసి అర్జునుడు వేగంగా కృష్ణుడి వెనక్కు దాక్కున్నాడు. ఇంక తానికేమైపోతుందో అని. పాండవులందరూ బెదిరిపోయారు, కంగారు అటు ఇటు సంచరించారు. తర్వాత గాంధారికి కోపం చల్లారింది. తల్లిలాగా పాండవులను ఓదార్చింది. తర్వాత పాండవులు ఆమె అనుమతి తీసుకొని తమ తల్లి అయిన కుంతి వద్దకు వెళ్ళారు. మొదట ఈ తల్లినే చూశారు, తర్వాత కుంతి దగ్గరికి. కుంతి ఎంతో కాలం తర్వాత తన కొడుకులను చూసి సంతోషించింది. వారు పడ్డ కష్టాలను తెలుసుకొని బాధపడింది. కొంగుతో ముఖం కప్పుకొని కన్నీరు కార్చింది. దుఃఖిస్తూ పాండవులను చూసింది. శస్త్రాలు అస్త్రాలు చేసిన ఎన్నో గాయాలు వారి శరీరాలపై కనిపించాయి. వాటిని చూసి కుంతీదేవి ఎంతో బాధపడుతూ మాటిమాటికి ఒక్కొక్కరిని తాకింది. అప్పుడు నేలపై పడి రోధిస్తున్న ద్రౌపదిని చూసింది. ఆమె కొడుకులను పోగొట్టుకున్నందుకు ఎంతో శోకించింది. ద్రౌపది ఇలా అంది, ఓ పూజ్యురాలా, అభిమన్యుడితో సహా నీ మనుమలంతా ఏరి ఎక్కడున్నారు? ఎంతో కాలం తర్వాత ఈ రోజున నన్ను చూడటానికి వారు ఎందుకు రాలేదు? కొడుకులు లేకుండా నాకు ఈ రాజ్యం ఎందుకు? దీనితో నాకే పని లేదు అంది. అప్పుడు కుంతి దుఃఖిస్తున్న ద్రౌపదిని పైకి లేవదీసి ఓదార్చింది. ఆ తర్వాత కుంతీదేవి పుత్రులతోనూ ద్రౌపదితోనూ కలిసి గాంధారి వద్దకు వెళ్ళింది. అప్పుడు గాంధారి ద్రౌపదితో కలిసి ఉన్నటువంటి కుంతితో ఇలా అంది, అమ్మా, కలత చెందకు, బాధపడకు, నన్ను చూడు, నేను కూడా దుఃఖంలోనే ఉన్నాను. కాల ప్రేరణతో ఈ లోక వినాశనం జరుగుతుందని భావిస్తున్నాను. ఇది తప్పించలేము. ఇదం తత్ సమనుప్రాప్తం, ఇదం తత్ సమనుప్రాప్తం, విదురస్య వచో మహత్, విదురస్య వచో మహత్, అసిద్ధానునయే కృష్ణే, అసిద్ధానునయే కృష్ణే, యదువాచ మహామతి, యదువాచ మహామతి. కృష్ణుడి సంధి విఫలమైనప్పుడు విదురుడు చెప్పిన గొప్ప మాట ఇప్పుడు జరిగిపోయింది. కనుక
ఇది తప్పించరాని విషయం, గతించిపోయిన విషయం. కనుక బాధపడకు. రణభూమిలో మరణించిన వారి గురించి దుఃఖించకు. నాది నీది ఒకటే స్థితి. మనం ఇప్పుడు ఒకే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మనల్ని ఎవరు ఓదార్స్తారు? మనకు ఎవరు ఓదార్చలేరు. కనుక మనకు మనమే శాంతించాలి, దుఃఖాన్ని తొలగించుకోవాలి. వంశాన్ని నాశనం చేసే దుష్ట దుర్యోధనుడు పుట్టినప్పుడు పెద్దలు ఆనాడే వీడిని విడిచిపెట్టండి, వీడినొక్కడిని విడిచిపెడితే చాలు వంశం బాగుంటుందని చెప్పారు. నేను ఆ మాట వినలేదు, ఆ పని నేను చేయలేదు. మమైవ హ్యపరాధేన మమైవ హ్యపరాధేన కులమగ్ర్యం వినాశితం కులమగ్ర్యం వినాశితం. అయ్యో, అసలు నా దోషం వల్లనే గొప్ప వంశం నశించిపోయింది అంది గాంధారీ మాత. ఇప్పటికి అర్థం చేసుకుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, గాంధారి అక్కడే నిలబడి దివ్య దృష్టితో కౌరవుల నాశనం అంతా చూసింది. ఆమె మహాపతివ్రత, సౌభాగ్యవతి, భర్తతో సమానంగా నియమాలు పాటిస్తూ ఉంటుంది. తీవ్రమైన తపశ్శక్తి కలది, ఎప్పుడూ సత్యమే మాట్లాడుతూ ఉంటుంది. వ్యాస మహర్షి వరంతో దివ్యజ్ఞానాన్ని పొందింది. రణభూమిని చూసి ఎంతగానో రోధించింది. ఆ బుద్ధిమతి ఎంతో దూరంలో ఉన్నటువంటి రణభూమిని అతి దగ్గరగా ఉన్నట్లుగా చూసింది. అప్పుడు ఆ యుద్ధభూమి ఎముకలు, వెంట్రుకలు, కొవ్వులతోనూ నిండుంది. రక్త ప్రవాహాలతోనూ తడిసి ఉంది. అక్కడ అన్ని వైపులా ఎన్నో వేల శవాలు పడి ఉన్నాయి. ఏనుగులపైన, గుర్రాలపైన, రథాలపైన నిలిచి పోరాడేటువంటి యోధులు నెత్తురుతో రణభూమి కలుషితమైపోయింది. తలలు లేని మొండెములు, మొండెములు లేని తలలు ఎన్నో అక్కడక్కడక్కడక్కడ పడి ఉన్నాయి. అది ఏనుగులు, గుర్రాలు, మనుష్యులు, స్త్రీల ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఎన్నో కుక్కలు, నక్కలు, కొంగలు, నల్లకాకలు, తెల్లడేగలు రణభూమిని ఆశ్రయించుకొని ఉన్నాయి. మనుష్యులను తినే రాక్షసులు అక్కడ ఆనందిస్తూ ఉన్నారు. క్రౌంచ పక్షులు పెద్దగా గోల చేస్తున్నాయి. నక్కలు పెద్దగా అరుస్తున్నాయి. గ్రద్దలు యుద్ధభూమిని సేవిస్తున్నాయి. అలా అతి భయంకరంగా ఉన్నటువంటి, భీకరంగా ఉన్నటువంటి ఆ రణభూమికి వ్యాస మహర్షి అనుమతితో ధృతరాష్ట్రుడు, పాండవులందరూ ధర్మరాజు నాయకత్వంలో బయలుదేరారు. కులస్త్రీలందరూ వాసుదేవుడితో, బంధువులతో కోల్పోయినటువంటి ధృతరాష్ట్రుడితో కలిసి అందరూ రణభూమి వైపుకు నడిచారు. అందరూ కూడా, ఆ కాంతలందరూ కూడా భర్తలను పోగొట్టుకున్నారు. వారు కురుక్షేత్రానికి వచ్చి అక్కడ చనిపోయిన కొడుకులను, సోదరులను, తండ్రులను, భర్తలను అందరూ చూశారు. అక్కడ శవాలను, మాంసాన్ని తినే జంతువులు, నక్కల గుంపులు, కాకులు, భూతాలు, పిశాచాలు, రాక్షసులు, వివిధ నిశాచారులు తింటున్నారు. అది రుద్రుడి క్రీడాస్థలంగా ఉంది. భీకరంగా ఉన్నటువంటి ఆ రణభూమిని చూసి స్త్రీలందరూ పెద్దగా రోధిస్తూ తమ వాహనాల నుండి కింద పడ్డారు. వారికి రణభూమి ఎలా ఉంటుందో తెలియదు కనుక ఎప్పుడూ చూడని ఆ రణభూమిని చూసి పాపం వాళ్ళంతో దుఃఖించారు. కొందరు శవాలపై పడ్డారు, కొందరు నేలకూరారు. వారందరూ అలసిపోయి అనాథులైపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.